ఈనాడు ప్రత్యేకముగా మనము వ్యక్తిగతమైనటువంటి నూతనీకరణ ఎలా జరగాలి అనేటువంటి అభ్యాసమును నేర్చుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఆసియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలని కొన్ని వేల సంవత్సరాలకు లేకుంటే గత 500 సంవత్సరాలకు ఉన్నటువంటి రాజ్యాలని, రాజులని, వారి యొక్క జీవిత చరిత్రలని మనం గమనించినట్లయితే వారు రాజ్యమును పరిపాలించేటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి సూత్రాలను లేకుంటే కొంతమంది చేత చెప్పించేటువంటి విధానాలను వాళ్ళు పాటించి మంచి పరిపాలన, ఏ రాజు అయితే మంచిగా సుపరిపాలన అందించి ఉన్నాడో మంచి రాజు అని మనం అనుకుంటున్నాం. అయితే మొత్తం మీద తమ ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలు, రాజులను వాళ్ళందరినీ బేరీజు వేసుకొని చూసినట్లయితే వాళ్ళ చరిత్రని వారు ప్రతి సంవత్సరము రాయించేటువంటి వాళ్ళు. చరిత్రని ప్రతి సంవత్సరం వ్రాయించేటువంటి వారు, లేకుంటే ఆ జనం ముందు చెప్పించేటువంటి వారు. ఇందులో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగానంటే ఇద్దరి చేత వ్రాయించేటువంటి వారట, ఒకరు కాదు, ఇద్దరి చేత. టూ హిస్టోరియన్స్ యూస్ టు రైట్ ద హిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆర్ ఎంపైర్. అంటే ఒక రాజ్యమును గురించినటువంటి విధి విధానాలు, అనుకూలమైనటువంటి అంశాలు లేకుంటే ప్రతికూలమైనటువంటి అంశాలు అనేటువంటి 2 భాగాలు చేసుకొని వాళ్ళు ఇద్దరి చేత వ్రాయించేటువంటి వారు. అయితే ఇక్కడ ఎవరు వ్రాస్తున్నారో ఎవరికి కూడా తెలియదు. ఆ ఇద్దరు అనేటువంటి వాళ్ళు కలిసి వ్రాయరు. కానీ రాజుకు ఎవరెవరు వ్రాస్తున్నారో తెలుసు. అంటే రాజు ఎందుకోసం ఇలా చేస్తున్నాడు, ఎలాంటి భావంతో చేస్తున్నాడంటే ఆయనకు 2 రకాలైనటువంటి విషయాలు అర్థం కావాలని. మొట్టమొదటిది అనుకూలమైనటువంటి అంశాలు తెలియాలని, రెండవది రాజ్యంలో ప్రతికూలమైనటువంటి అంశాలు, పాజిటివ్ అండ్ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కింగ్డమ్, ఈ 2 తెలియాలి అనేటువంటి భావంతో ఇద్దరి చేత కూడా వ్రాయించేటువంటి వాళ్ళు. అయితే అవి ఎప్పుడు చదివేవాళ్ళు, ఎప్పుడు ప్రజలకు చేర్చేటువంటి వాళ్ళు అన్నప్పుడు నూతన సంవత్సరంలో, ప్రతి నూతన సంవత్సరంలో లేకుంటే ఒక కొత్త యుగం, ఓ రాజ్యం ఏర్పడినటువంటి రోజు. సో కొత్తదనము ఎప్పుడైతే మన రాజ్యంలో మొదలైందో ఆ రోజున వాటిని చదివించేటువంటి వారు. దాని అర్థము ఏమిటంటే చరిత్ర మాత్రమే కాదు, మన గత చరిత్ర ఈ విధంగా ఉన్నది, లేకుంటే గత సంవత్సరము మనం ఎలా ఉన్నాము అన్నటువంటిది ఒక ఆలోచన విధానమైతే, ప్రజలు సత్యము కోసం వెతుకులాటలో ఈ పవిత్రమైనటువంటి విషయాన్ని, ఈ చరిత్రను చదివినప్పుడు వాళ్ళకు సత్యాన్వేషణ అనేటువంటిది జరుగుతుంది, ఆవిష్కరణ జరుగుతుంది అన్నటువంటి భావం. అంటే ఏది సత్యము అసత్యము అని వాళ్ళుగా అనుకునేటువంటి వాళ్ళు. ఇది ఎక్కువగా అన్ని రాజ్యాలలో ఉండేటువంటిది. ఒకసారి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక రాజు ఇలానే పిలిపించాడు, ఇలానే వ్రాయించాడు సత్యం కోసము. ఆ రిపోర్ట్ని, చరిత్రలో గత సంవత్సరం జరిగినటువంటి విషయాలని ఒక అతను వచ్చి ముందు చదువుతున్నాడు. ఇప్పటి కాలంలో గమనించినట్లయితే ఇట్ ఈస్ లైక్ జనరల్ బాడీ. మాకు కూడా మా దివ్యవాణి టీవీ ఛానల్కి ఇంకా ఇతరమైనటువంటి బాడీస్కి ఒక 50 మందిని 60 మందిని పిలుస్తారు. పిలిచిన తర్వాత లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చదువుతారు. ఆ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చదివిన తర్వాత మొట్టమొదటిగా ఇందులో ఉన్నటువంటి అంశాలని అందరూ అంగీకరించాలి. హూ ఈజ్ గోయింగ్ టు ఫస్ట్ ఎవరైతే చేయెత్తుతారో, ఇదిగో నేను సమ్మతిస్తున్నాను ఒకరెత్తితే, రెండవదిగా నేను కూడా అనుకూలంగా ఓటేస్తున్నానని 2 ఓట్లతో ఫస్ట్ అండ్ సెకండ్ చేసి మినిట్స్ని పాస్ చేస్తారు. అలానే చర్చించుకోబోయేటువంటి విషయాలను కూడా మళ్ళీ చేస్తారు. అట్లా ఫస్ట్ సెకండ్ ఈ విధంగా జనరల్ బాడీ టైపులో ఆ రాజు ఒకసారి పిలిపించాడు. పోయిన సంవత్సరం జరిగినటువంటి విషయాలన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ ఒక రిపోర్ట్ను చదివించారు. అయితే ఈ రాజు ఏం చేశాడంటే, ఇదిగో కేవలం చదవడమే కాదు, చదవడం ద్వారా మీరు తప్పొప్పులను, అనుకూలమైనటువంటి అంశములను, ప్రతికూలమైనటువంటి అంశములను, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నటువంటి అంశములను తెలుసుకోవడమే కాదు, ఒకవేళ ఇందులో ఏదైనా సందేహం ఉన్నట్లయితే మీరు చేతులెత్తి అడగవచ్చు అన్నటువంటి కొత్త ఆప్షన్ని అతను క్రియేట్ చేస్తున్నాడు. అప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కరు కూడా చెయ్యెత్తలేదంట, ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఏమిటి అని అనుకున్నట్లయితే ఏమీ కూడా అక్కడ జరగటం లేదు, ఎవ్వరు మాట్లాడడం లేదు, ఎవ్వరు కూడా చెయ్యెత్తలేదు. కానీ ఆ గుంపులో నుండి ఒక అతను గుసగుసలాడుతున్నాడు. అది గమనించాడు రాజు.
ఆ రాజు గమనించి అతని ముందుకు పిలిపించి, విషయం ఏమిటి? ఎందుకు మీరు గుసగుసలాడుతున్నారు? మెల్లమెల్లగా మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు అతను చెప్తున్నాడు, ఇదిగో ఎవరు చెయ్యెత్తలేదు, ఎవరు పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. అంటే ఇక్కడ రాజా, మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవ్వరికీ మీతో మాట్లాడేటువంటి ధైర్యము లేదు, అందుకోసమే ఎవరు మాట్లాడడం లేదు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది అంతవరకే మనం చూసినట్లయితే తర్వాత రాజు మార్చుకున్నాడా మార్చుకోలేదా అనేటువంటిది మనకు ఇప్పుడు అప్రస్తుతం. అయితే ఎవరు కూడా ధైర్యం చేసి మాట్లాడలేదు, ఎవరూ చెయ్యెత్తలేదు. బికాస్ దే హ్యాడ్ ఫియర్ ఆఫ్ ద కింగ్. ద రాజు అంటే భయము ఉండేటువంటిది, అందుకోసమే మాట్లాడలేదు, చెయ్యెత్తలేదు. ఇక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను మనం ధ్యానం చేస్తున్నాం. 2000 సంవత్సరం ఆరంభంలో మొదటి తపకాల ఆదివారం రోజున పునీత 2వ జాన్ పాల్ పాపు గారు కూడా ఇలాంటి విషయాన్నే మనకు తెలియజేస్తుంటారు. 2000 సంవత్సరం నూతన శకం, నూతన యుగంలో ప్రవేశిస్తున్నాం. అది మొదటి ఆదివారం, తపకాల ఆదివారం రోజున అతను చాలా గొప్ప అయినటువంటి విషయాన్ని ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన కాదు, ఆయన క్రియారూపంలో ప్రజలకు చూపెట్టాడు. 2వ జాన్ పాల్ పాపు గారు ఏం చేశాడు, ఏ విధంగా చరిత్రని మరియు నూతనమైనటువంటి యుగంలోనికి, శకంలోనికి తీసుకుని వెళ్తూ, మలుచుకుంటూ, మిళితం చేస్తూ ఆయన ఒక సరికొత్త అయినటువంటి 2000 సంవత్సరాన్ని ఆవిష్కరించాడు. ఒక రాజుగా, ఒక పరిపాలకుడిగా, ఒక ప్రధాన నేతగా, ఒక ప్రవక్తగా పునీత 2వ జాన్ పాల్ గారు ఏం చేశారంటే, మొట్టమొదటిగా గత చరిత్రలో 2000 సంవత్సరాలు శ్రీసభ చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా మన్నించమని అందరి ముందు అడిగాడు. గత 2000 సంవత్సరాలు శ్రీసభ చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నట్లయితే మమ్మల్ని మన్నించండి. ఇదిగో ఈ నూతనమైనటువంటి యుగమునకు, శకమునకు నేను మధ్యవర్తిగా ఉన్నాను అని ఆయన ప్రాధేయపడుతూ ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మన్నింపు కోరాడు, ప్రజానీకమునంతటిని కూడా. నాటి చరిత్రలో నేను చెప్పినటువంటి విధంగా ఆ రాజు, ఇదిగో ఎవరు ధైర్యం చేయలేదు, ఎవరు చెయ్యి ఎత్తడం లేదు, మరియు ఎవరు మాట్లాడడం లేదు. కేవలం ఫియర్ ఆఫ్ ద కింగ్. రాజు అంటే భయముతో. ఇక్కడ రాజు కంటే మించినటువంటి వాడు, రోమా సామ్రాజ్యపు ఆధ్యాత్మికమైనటువంటి నేత పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మమ్మల్ని క్షమించండి అని శ్రీసభ తరపున ప్రపంచానంతటిని కూడా ఆయన కోరుతూ ఉన్నాడు. చాలా గొప్ప అయినటువంటి కార్యం ఇది. ప్రియమైనటువంటి సహోదరి, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసము పునీత 2వ జాన్ పాల్ గారి నుండి మనం నేర్చుకుంటున్నాం. ఆయన చేసి చూపించాడు, అందుకే అది అభ్యాసం అవుతుంది, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసంలో భాగమవుతుంది. ఆయన మన్నించమని కోరుతున్నాడు. అది మాత్రమే కాదు, రెండవది, మై డాటర్స్ అండ్ మై సన్స్ ఆఫ్ ద చర్చ్ హ్యావ్ కమిటెడ్ అని కూడా చెప్తున్నాడు. హ్యావ్ గాన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్, ద మర్సీ ఆఫ్ గాడ్, ద లవ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రేమను నా ప్రియతమ కుమారులు, నా ప్రియతమ కుమార్తెలు, మై లవింగ్ డాటర్స్ అండ్ లవింగ్ సన్స్ కుడ్ నాట్ ఫాలో, అంటే వాటిని అనుసరించలేకపోయారు. కొన్ని చోట్ల స్కాండలస్ లైఫ్, జుగుప్సాకరమైనటువంటి విషయాలు జరిగాయి. శ్రీసభ పేరున జరిగాయి. నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు ఎవరో చేసిన దానికి అతను క్షమాపణ చెబుతున్నాడు. ఇది రెండవ ప్రత్యేకమైనటువంటి క్రియ. ద ఫెయిత్ ఇన్ యాక్షన్, విశ్వాసము క్రియలలో చూపెడుతున్నాడు. ఆ రాజు వలె నేను చెప్పాను, అప్రస్తుతం అని చెప్పాను. ఆయన చేశాడో లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గొప్పవారు, పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరం నూతన శకంలో మొదలుపెట్టేటువంటి సమయంలో, ఆ ఆదివారంలో, తపకాల మొదటి ఆదివారం రోజున విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, సర్వ సృష్టిలంతటిని కూడా ఆయన క్షమాపణ కోరుతూ భూమిని ముద్దాడుతూ ఉన్నాడు.